పెన్నాన్న అందరి మీద అలా అరుస్తున్నారు? ఒంట్లో బాగుండలేదేమో. పెన్నాన్న డాక్టరే కదా, ఆయనకు దెబ్బేంటి? ఎంతైనా ఆయన ప్రొడ్యూసర్ అండి, కోట్లు పెట్టే నిర్మాత. ఆయన పైన ఒంటికాల మీద లేచారేంటి? కడివేడు పాలిచ్చే ఆవుని కూడా కొమ్ముతో కుమ్మితే గుంజ కట్టేస్తారు తెలుసా? అది కాదండి, రంగా లేకుండా మీ ఒక్కరి వల్ల కాకపోతే ఆ విషయం మర్యాదగా చెప్పి పంపించొచ్చుగా. అంటే అతను ఉంటేనే స్వరాలు పలుకుతాయి తప్ప నాకంటూ స్వయం ప్రతిభ లేదనా? మీ ప్రతిభ ఏమిటో రోజు చూస్తూనే ఉన్నా. ఎప్పుడు లేంది ఏమిటి? నీకేమన్నా పిచ్చెక్కిందా? పిచ్చి బెర్రీ రెండు ఎక్కినాయిరా. ఎవరికేమిటా? అందరికి. నీ పక్కన ఉన్న వాళ్ళకి, నిన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ. ఒక ప్రొడ్యూసర్ ని పట్టుకుని అంతేసి మాట్లాడాలా? ఓ మహావిద్వాంసుడు రాసిన సాహిత్యాన్ని మీరు దిగబట్టాలా? అసలు అసలు నీకేమైందన్నయ్యా? నాకేం కాలేదురా. నన్ను అర్థం చేసుకోలేని మీ ఇలాంటి బుద్ధి లేని పెద్దవాళ్ళకి మర్చిపోయింది. నీ ప్రవర్తన చాలా వింతగా ఉందన్నయ్య. నీకేదో జరిగింది, లేకపోతే మనల్ని మాట్లాడుతున్నావు. ఇంత గట్టి చూస్తున్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నావు. వాళ్ళు నీకేమైనా లంచం ఇచ్చి గట్టి తినిపించారా? ఇక లాభం లేదు. నువ్వు బాగా మారిపోయావు. లేకపోతే సీతమ్మ లాంటి వదిలి మీద చేయి చేసుకున్నావంటే నువ్వు కాదు, నువ్వు నా అన్నయ్యే కాదు. నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇక లాభం లేదు. కొన్నాళ్ళ పాటు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. ఈ మనుషులకి, వాతావరణానికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి. వెళ్ళిపోండి అందరూ. మీ నగలు ఇలా ఇవ్వండి. ఏమిటో నీ చేరస్తాం. తలుపులు వేసుకునేగా పడుకునేది. ఈ లోపల బందిపోటు దొంగలు ఎవరైనా వస్తారా? అది కాదయ్యా, ఏ అర్ధరాత్రో బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు ఏ దొంగ విధవో కత్తో కటారో చూపించి సాయిరా ఆ మాటలు ఇప్పుడు ఎందుకు? నీ కడియం ఇలా ఇవ్వు. ఇవ్వరా, మన ఇంట్లో ఆవిడే ప్రైమ్ మినిస్టర్. ఇది రంగా పుట్టినరోజున మ్యూజిక్ అకాడమీ వాళ్ళు మా ఇద్దరికి బహుకరించిన కంకణం. ఇది ఇలానే ఉండని. వాడు నాతోనే నా పక్కనే ఉన్నాడు అనుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, ఆప్కా టికెట్ ప్లీజ్. ఢిల్లీ టు హరిద్వార్ కనెక్టింగ్ ట్రైన్ ఎప్పుడండి? ఐ విల్ చెకప్ అండ్ టెల్ యూ సార్. మిస్టర్ శ్రీనివాసాచారి, మిస్సెస్ రుక్మిణి, మిస్టర్ రంగాచారి, మిస్సెస్ సురేఖ, మిస్ స్వాతి, మాస్టర్ సాయి. వీళ్ళు తర్వాత స్టేషన్లో జాయిన్ అవుతారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. వాళ్ళందరికీ కూడా టికెట్లు తీసుకున్నారు కదా. వాళ్ళెవరూ లేకుండా ప్రయాణం చేయటానికి మనసు రాలేదు. నాకు తెలుసండి మీ అన్నదమ్ముల అనుబంధం. నా తర్వాత ఒక చెల్లెలు పుట్టిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత రంగా పుట్టాడు. కడసారి వాడవటంతో ఎంతో గారాబంగా చూసుకునేవాడు. విజయనగరంలో వారాలు చేసుకుంటూ మాధవ కవడం ఎత్తుకుంటూ మేము సంగీతం నేర్చుకునే రోజు లక్ష్మణుడిలా నాకు ఎన్నో సపర్యలు చేసేవాడు. ఒక్కో రోజు తను పస్తుల్ని కూడా మనం చేస్తున్నది తప్పని నాకు అనిపించడం లేదు. ఓ ఆడదానిగా సురేఖ మనసార్థం చేసుకోగలను. చిన్నపిల్ల తన భర్తకు రావలసిన గుర్తింపు, కీర్తి మనం కలిసి ఉన్నంత వరకు రావడం లేదనే తపన తప్ప ఆ పిల్లలో మరే దురాలోచన లేదు. రంగా సమర్థుడండి, మీ పేరు నిలబెడతాడు.